టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక అద్భుత రికార్డు సృష్టించారు. అంతర్జాతీయ వన్డేలో అత్యంత వేగంగా 11,000 పరుగుల మైలురాయిని చేరుకున్న రెండో బ్యాటర్గా చరిత్రలో నిలిచారు. ఈ రికార్డును ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సాధించారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ 36 బంతుల్లో 7 ఫోర్లతో 41 పరుగులు చేశారు. కానీ కొద్దిలో హాఫ్ సెంచరీ మిస్ అయింది. అయితే 13 పరుగుల వద్దే 11,000 పరుగుల మైలురాయిని అందుకున్నారు. రోహిత్ శర్మ ఈ రికార్డును 261 వన్డే ఇన్నింగ్స్లలో సాధించారు. అలా సచిన్ టెండూల్కర్ క్రియేట్ చేసిన రికార్డును అధిగమించారు. మాస్టర్ బ్లాస్టర్ 276 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ సాధించగా, విరాట్ కోహ్లీ కేవలం 222 ఇన్నింగ్స్ లోనే ఈ రికార్డు సాధించారు. రికీ పాంటింగ్ 286 ఇన్నింగ్స్లలో, సౌరవ్ గంగూలీ 288 ఇన్నింగ్స్లలో, కలీస్ 293 ఇన్నింగ్స్లలో ఈ జాబితాలో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. రోహిత్ శర్మ ఇప్పుడు వన్డేలో భారత్ తరపున 11,000 పరుగుల క్లబ్ లో చేరిన 5వ బ్యాటర్. ఈ రికార్డుతో శ్రీలంకకు చెందిన అరుదైన రికార్డును భారత్ అధిగమించింది. ఇప్పటికే 11,000 పరుగులు చేసిన అత్యధిక బ్యాటర్లతో ఉన్న దేశంగా భారత్ నిలిచింది. ఒకప్పుడు రికార్డు శ్రీలంక వద్ద ఉండగా ఇప్పుడు రికార్డును భారత్ అధిగమించింది. శ్రీలంక తరపున కుమార్ సంగక్కర, మహిళా జయవర్ధనే, సనత్ జయసూర్య ఈ ఫీట్ సాధించారు. భారత్ తరపున సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీతో పాటు రోహిత్ శర్మ కూడా 11,000 క్లబ్ లో చేరడంతో భారత్ ఈ ఘనతను అందుకుంది. రోహిత్ శర్మ ఐసీసీ టోర్నీలో అత్యధికంగా ఆడిన ఆటగాడిగా కూడా గుర్తింపు పొందారు. ఇది రోహిత్ శర్మ ఆడిన 15వ మ్యాచ్. ఇందులో యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీలను అధిగమించిపోయారు. రోహిత్ కు ఇది 3వ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఇప్పటి వరకు 3 వన్డే వరల్డ్ కప్ లు ఆడారు మరియు 9 టీ20 వరల్డ్ కప్ లు ఆడారు. ఇలాంటి ఘనతలు సాధించడం రోహిత్ శర్మ క్రికెట్ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించడానికి సహాయపడుతున్నాయి. అదేవిధంగా టీమిండియా స్టార్ పేసర్ మొహమ్మద్ షమి తన క్రికెట్ చరిత్రలో అద్భుతమైన మైలురాయిని అందుకున్నారు. ఐసీసీ పరిమిత ఓవర్ల టోర్నీలు అనగానే అతను అత్యధిక వికెట్లు తీసిన తొలి బౌలర్ గా గుర్తింపు పొందారు. అంతేకాదు వన్డేలో అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకోవడంలో 2వ స్థానంలో నిలబడ్డారు. ఈ ప్రత్యేక ఘనతను 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో సాధించారు. ఈ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో జాకీర్ అలీని క్యాచ్ అవుట్ చేయడం ద్వారా షమి 200 వికెట్ల మైలురాయిని అందుకున్నారు. 104 వన్డేలో 200 వికెట్లు తీసిన షమి మిచెల్ స్టార్క్ కు 102 మ్యాచ్లు తర్వాతి స్థానంలో ఉన్నారు. ట్రెంట్ బౌల్ట్ 107 ఇన్నింగ్స్లలో, బ్రెట్లీ 112 ఇన్నింగ్స్లలో, అలెన్ డొనాల్డ్ 117 ఇన్నింగ్స్లలో అతని తర్వాతి స్థానంలో ఉన్నారు. కానీ బంతుల పరంగా చూస్తే మొహమ్మద్ షమినే అత్యంత వేగంగా 200 వికెట్లు సాధించిన బౌలర్. మొహమ్మద్ షమి కేవలం 5,126 బంతులు వేసి ఈ ఫీట్ సాధించగా, మిచెల్ స్టార్క్ 5,240 బంతులతో ఈ ఘనతను సాధించారు. మొహమ్మద్ షమి ఐసీసీ వైట్ బాల్ టోర్నీలో 72 వికెట్లతో టాప్ ఇండియన్ బౌలర్ గా నిలిచారు. ఈ క్రమంలో అతను జహీర్ ఖాన్ యొక్క రికార్డును అధిగమించారు. 18 వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లలో 55 వికెట్లు, 14 టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లలో 14 వికెట్లు పడగొట్టారు. తొలిసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్న షమి 3 వికెట్లు తీసి మొత్తం 33 మ్యాచ్లలో ఈ ఘనతను సాధించారు. జహీర్ ఖాన్ 44 ఐసీసీ టోర్నీ మ్యాచ్లలో 71 వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా 68 వికెట్లు, రవీంద్ర జడేజా 65 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 59 వికెట్లు తదితరులు మొహమ్మద్ షమి తర్వాతి స్థానాలలో ఉన్నారు. కానీ జస్ప్రీత్ బుమ్రా ఈ రికార్డును అధిగమించే అవకాశం అయితే ఉంది.